వింటేజ్ మేకప్ లుక్. ఫౌండేషన్ అండ్ హైలైటర్ కలిపితే మంచి షీర్ ఎఫెక్ట్ వస్తుంది. సో అలా కలిపేసి బ్లెండ్ చేసుకోవాలి చాలా నీట్గా, ఫ్లాలెస్గా. యాక్చువల్గా బ్లెండింగ్ వల్లనే ఫినిషింగ్ చాలా బాగుండే ఛాన్సెస్ ఉంటాయి. సో కన్సీలర్ ఐ దగ్గర అలా 2 డాట్స్ చాలు. అండ్ హైలైట్ అవ్వే ప్లేసెస్లో కావాలి. అండ్ ఎక్కడైనా డాట్స్ ఉన్నప్పుడు అవి కవర్ చేయాలి, మార్క్స్ ఉన్నవి కవర్ చేయాలి అనుకుంటే అవి చేయొచ్చు. అండ్ నెక్ మర్చిపోకండి. అగైన్ బ్లెండ్ 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 బ్లెండ్. సో ఈ లుక్ నేను ఇన్స్పైర్ అయ్యింది జయప్రద గారు, రేఖ గారి దగ్గర నుంచి. అండ్ ఆ టైంలో హీరోయిన్స్ అందరూ చాలా బ్యూటిఫుల్గా మేకప్ చేసుకునేవాళ్ళు. సో ఐ ఆల్వేస్ లవ్డ్ ఇట్, అందుకే ట్రై చేస్తున్నాను. అండ్ కాంటూర్, నిజానికి నాకు కూడా కాంటూర్ చేసుకోవడం చాలా భయం. ఒక ప్లేస్లో సెట్గా లేకపోతే మొత్తం ఫేస్ షేప్ మారిపోతుంది. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను వాడుతున్నది కే బ్యూటీ. చాలా బాగా బ్లెండ్ అవుతుంది, చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో నెక్ మర్చిపోకండి. అండ్ ఎక్కడ హార్ష్ లైన్స్ లేకుండా చూసుకోండి. సో డబుల్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్యాపీగా టైం తీసుకొని బ్లెండ్ చేయండి టైం ఉన్నప్పుడు. సో షుగర్ పౌడర్ వాడుతున్నాను. ఇది చాలా ఈజీ అండ్ ఎక్కడ వైట్ కాస్ట్ ఉండదు, చాలా నీట్గా ఫినిషింగ్ ఇస్తుంది. అగైన్ ఫేస్ అంతా అప్లై చేయండి, లైట్ లేయర్, మరి ఎక్కువ కూడా వద్దు, కేకీ కావకూడదు కాబట్టి. సో ఐ షాడో ఫస్ట్ బేస్ మొత్తం బ్లెండ్ బ్లెండ్ బ్లెండ్. ఆ కర్వ్ వచ్చేలా చూసుకుంటే బాగుంటుంది. అండ్ క్రీజ్ మీద మొత్తం బ్లెండ్ అయ్యేలాగా చేసుకోండి. బ్రష్ కంఫర్టబుల్ అయితే బ్రష్ ఆర్ సేమ్ బ్లెండ్ బ్లెండ్ బ్లెండ్. అండ్ ఐ కింద కూడా ఒక్కసారి సేమ్ కలర్తో అలా అప్లై చేయండి, బాగుంటుంది. అండ్ నేను ఐ షాడో లిప్స్టిక్ వాడుతున్నాను బికాజ్ ఆ కలర్ చాలా బాగుంటుంది అండ్ కొంచెం షైన్ ఉంటుంది. ఐ రియలీ లైక్ ఇట్. కార్నర్స్ అండ్ ఐబ్రోస్, యస్, గ్యాప్స్ అంతా ఫిల్ చేస్తున్నాను ఒక షేప్ తీయటానికి. ఎందుకంటే ఇదివరకు చాలా నీట్గా ఉండేవి ఐబ్రోస్, చాలా నీట్ షేప్లో ఉండేవి పర్ఫెక్ట్గా. సో యా. అండ్ ఈ బ్లష్ నాకు చాలా బాగా నచ్చింది, స్విస్ బ్యూటీ. అండ్ సూపర్ పిగ్మెంటెడ్. సో ఒక్క చిన్న డాట్ చాలు, చూసారుగా. యా, సో బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఐ లవ్ ఇట్. అండ్ ఐ షాడోతోనే స్మజ్జీ ఐ లుక్ కోసం ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ ఎలా వస్తుందో. నేను యాంగులర్ బ్రష్తోనే ఆ వింగ్ కూడా చేసుకుంటున్నాను. సో అలా మళ్ళీ స్మర్జ్ చేసేయండి. ఐ మేకప్ అయితే ఐ రియలీ లవ్ జయప్రద గారి ఐ మేకప్ అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేశాను. సో కాజల్ అప్లై చేసిన తర్వాత ఐ షాడో బ్రష్తో ఇలా స్మర్జ్ చేస్తే ఆ మంచి బ్లర్రీ ఫీల్ ఉంటుంది. యా. సో మస్కరా ఎక్సెస్ తీసేసి ఫస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద ల్యాష్ అప్లై చేయండి, దాని తర్వాత ఫుల్ ల్యాష్ అప్లై చేయండి. మంచి వాల్యూమ్ ఇస్తుంది. అండ్ ల్యాష్ గర్ల్ మీ కంఫర్ట్. లిప్ లైనర్ ఎప్పుడు ఎడ్జ్ ఆఫ్ ద లైన్ వేస్తే అది పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అండ్ అప్పర్ లిప్ మీ ఇష్టం, కర్వ్ తీసుకుంటారా తీసుకోరా అనేది, దట్ ఈస్ ఫైన్. అండ్ సడన్గా నా లైట్స్ ఆఫ్ అయిపోయాయి, ట్రై చేసే కానీ వెలగలేదు. సో నేను చాలా సిన్సియర్ కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. వెరీ టాలెంటెడ్. సో నాకు ఈ లిప్ లైనర్ స్టైల్ చాలా నచ్చింది. ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. అందుకే లైట్ కలర్ లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత ఫింగర్తో మనం ఇలా దాన్ని ఈవెన్ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అండ్ లిప్స్టిక్ ఎప్పుడు నేను ఇలా కూడా లాస్ట్లో బ్లష్లా వాడతాను. సో ఎస్. అండ్ బ్లెండ్, బ్లష్ అన్నిటికీ బ్లెండ్.
సో ఐ వాజ్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. హైలైటర్ చాలా మంచి హైలైటర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I really loved it. I hope you liked it too. I'll meet you soon. Bye.